హాస్పిటల్కి వెళ్తే నాకు ఏదో రక్త పరీక్ష చేసాడు, అన్నీ చేశారు, ఎంతో లిస్ట్ ఇచ్చారు. అమ్మ నీకు ఇలా వచ్చింది, నీకు హెచ్ఐవి వచ్చిందని చెప్పారు. నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు అసలు. ఇంటికి వచ్చి ఎమ్మటే గురుమూర్తి గారికి ఫోన్ చేశా. గురుమూర్తి గారు ఇలా అంటున్నారు, నాకు ఏదో వచ్చిందంటే, అది నాకు ముందే తెలుసు, నాకు వచ్చింది కాబట్టి నీకు వచ్చిందని అన్నాడు. నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు గురుమూర్తి గారు? నాకు తెలుసు, తెలుస్తున్నా కాదు. అవి ఏం తెలియకుండా ఒక మనిషితో ఎట్లా ఉంటావమ్మా? నాకు అర్థం కాదు. నువ్వు కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఉండలేదన్న. నా కొడుకు గురించి లొంగాల్సి వచ్చింది. కాదు, ఇప్పుడు మీ ఆయన వదిలేసిండు, నువ్వు మీ బాబును వేసుకొని నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను నువ్వు ఇంతకు ముందు, అవునా? మీ కూతురు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలే? మీ స్టోరీ వింటేనే నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. సో ఆ గురుమూర్తికి కాల్ చేస్తాం ఒకసారి. అసలు వాడు ఏమనుకుంటుండో, అసలు వాడు మనిషా మృగమా, అసలు వాడు జంతువా? వాడు మాత్రం నాకు దొరకాలి. నేను నీ కొడుకు కోసం ఏదైనా చేయమంటావా లేకుంటే ఏంది? నా కొడుక్కి నాకు ఉన్నంత కాలం ఏదో ఒక సహాయం చేయండి, ఒక గూడో ఏదైనా మీకు దండాలు పెడతానన్నా. కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక ఫౌండేషన్ ఉంది, ఓకేనా? వాళ్ళతో నేను మాట్లాడి మీకు ఏదైనా ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తాను. దేవుడన్నా నువ్వు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చాలా రోజుల నుంచి ఒక మహిళ మన ఛానల్కి కాల్ చేస్తూ ఉందని చెప్పేసి మన టీం నెంబర్ ఒక ఆమె చెప్పడం జరిగింది. సో అంటే ఆమె ఎవరు ఏంది అని చెప్పేసి ఆరా తీస్తే, అంటే ఆమె స్టోరీ విన్న తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. అసలు ఆమెకి ఎట్లాంటి న్యాయం చేయాలో నాకే అర్థం కావట్లే. సో ఆ స్టోరీ మీకు కూడా తెలియాలి అంటే, సమాజంలో ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనేది మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆ సిస్టర్ని పిలవడం జరిగింది. సో ఆమెతో మనం మాట్లాడదాం. సో నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నానన్న. అంటే మా ఛానల్కి మీరు అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంది అసలు? ఇప్పుడు దాకా నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేదన్న. మాది నెల్లూరు దగ్గర మా ఆయన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా. నేను పిల్లలు కనకముందు బాగున్నానన్నాడు. పిల్లలు కన్న తర్వాత నువ్వు ఇంకా నాకు పని చేయవు, నాకు ఏరేది తలిగిందని వెళ్ళిపోయాడన్న మా ఆయన. ఒక పాపకు పెళ్లి చేశాను నేను. ఓకే. పెళ్లి చేసి పంపించేసాను అన్నట్టు కొట్ట. నాకు ఇప్పుడు ఒక కొడుకున్నాడు, వాడికి ఇప్పుడు 8 ఏళ్ళు. అది నన్ను ఎలా పెంచాలో కూడా తెలియట్లేదు. రోజు మా ఆయన దగ్గరికి వెళ్ళిన రోజు లేదు, ఇంటికి రాడు, తిండి లేదు, ఏమీ లేదు. పిల్లోడు ఆకలాకలంటే 4 ఇళ్ళల్లో పని చేసుకొని ఆడికి ఒక ముద్ద తెచ్చి పెట్టేదాన్ని. నాకేంటో రోజు కాళ్ళు చేతులు పడిపోవటం, నాకు లాగేస్తూ ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు మైండ్ తిరిగి కడుపు కింద పడిపోతానన్న. ఎక్కడ ఉంటానో కూడా తెలియదు, అలా అయిపోతూ ఉంటుంది. ఆలోచనలు ఎక్కువైపోయి పిల్లలు తెచ్చుకుంటాను కూడా నాకు స్థావత కూడా లేదు. ఒక రోజున మా ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు బాగోలేదు, పిల్లోడు చూస్తే అలా అయిపోతున్నాడు, జ్వరం వచ్చింది పిల్లోడికి, టాబ్లెట్ ఇక్కడ ఏమీ లేవు, నీకు దండం పెడతాను ఇంటికి రాయి అని ఎన్నోసార్లు బతిలాడే నమ్ముకుని. కానీ నమ్ముకుని ఒప్పుకోలేదన్న. దాని చేత కూడా నన్ను కొట్టించాడు. అంటే వేరే వాళ్ళని పెట్టుకుండా ఏరే ఉని తలుకున్నాడు మా ఆయన. ఇదే బాగోదబ్బాయి, నీకు దండం పెడతా, దాంతోనే ఉండు, నా పిల్లోడికి నాకు కొంచెం కూడి పెట్టని బతులాడుకున్నా. నువ్వు దాన్ని పంపిస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా అని అది పోట్లాడుకున్నారు. దాని గురించి నన్ను రోడ్డు ఈడ్చి కొట్టాడు. నువ్వు ఇక్కడ నుండి పో, నన్ను మనశ్శాంతిగా బతకనివ్వు, అది ఇదని కొట్టాడు. అక్కడ నుండి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చి పిల్లోడు నేను ఏడుస్తా, చుట్టుపక్కల వాళ్ళు మా అబ్బాయికి కొంచెం అన్నం పెడతాం, వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళు కూడా ఎన్నాళ్ళు చూస్తారన్న. అద్దె కట్టలేక ఇంటికి లైన్ కూడా మమ్మల్ని వెళ్ళిపోని బయటికి నెట్టేశాడు. అమ్మ నాయనే చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు అద్దెకి ఇచ్చుకుంటున్నాను, ఇంటి రాత్రి నేను బతకమాలని వాళ్ళని కూడా పంపించేసాం. అలా ఇంటికి ఎక్కడ వెళ్ళి చూద్దామని పిల్లోని పెట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక అన్న కనపడ్డాడు. అమ్మ హైదరాబాద్ పో, నీకు అక్కడ పనులు దొరుకుతాయి, ఎలాగైనా బతకొచ్చమ్మా అన్నాడు. అన్న హైదరాబాద్లో నాకు ఎవరూ తెలియదు అన్న, నా పరిస్థితి నమ్ముకుని నన్ను ఇలా వదిలేశాడన్న.
ఒకగానొక కొడుకుని తీసుకొని బతుకుతున్నాను అన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమైనా పాస్ పనులు ఉంటే చెప్పానంటే, ఇక్కడ నువ్వు బతకలేవమ్మా హైదరాబాద్ అని ఆయన్నే టికెట్ కొని రైలు స్టేషన్కి నన్ను రైలు ఎక్కి పంపించిండు. ఇక్కడ దిగినాక నాకు కంగారు వేసేసింది, ఎవరో తెలియట్లేదు. 3 రోజులు పెట్టి మా అబ్బాయి ఇక్కడ కూడలేదు, ఏమీ లేదు. ఆడ ఆకలి అక్కడంటే ఆ రోడ్ అంతా ఊడ్చుకొని అదంతా చేసి అడుక్కుంటూ ఉన్నా నేను. ఒక ఆయన వచ్చాడు, వచ్చి అమ్మ ఎక్కడుండి వచ్చావు నువ్వు, ఈ ఊరు మనిషిలాగా కనిపించట్లేదుగా, ఏ ఊరు అంటే మన నెల్లూరు అన్నా అన్న. ఏంటమ్మా అని అడిగాడు. ఇటు సంగతి అన్న, నా పరిస్థితి ఎలా ఉంది, నా అమ్మ కట్టుకున్న మొగుడిలా కొట్టేసి పంపించి ఇంకో దాని తలుకొని వెళ్ళిపోయాడు అన్న అంటే, సరే నేను పని అప్పు చెప్తాను రా అమ్మ, నాతో రా, నేను చూసుకుంటాను, నీకు ఒక ఇల్లు ఇస్తాను, అది ఇదని చెప్పాడు. ఆయన నమ్ముకొని ఆయన అమ్మట పోయాం పిల్లోడు నేను తీసుకొని. చాలా వరకు బాగా చూసుకున్నాడు, 4 ఇళ్ళు పని చేసుకుంటూ ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఒక రోజున ఆయన వచ్చి బలవంతంగా నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఎల్లకాలం నిన్ను చూసుకుంటాను, ఎడవనని ఆయన లోపరుచుకున్నాడు. నేను పిల్లోడు మొహం చూసి ఆ పిల్లోడి గురించి లొంగిపోవాల్సి వచ్చింది ఆయనకి. నా పిల్లోడికి ఎంత ముద్ద పెడితే చాలులే నాకేంటి అనుకుని ఆయనకు లొంగిపోయి నా పిల్లోడి గురించి బతుకుతున్నా. అలా బతుకుతూ ఉండండి, ఒక రోజు నాకు ఒంట్లో బాగాలేదన్న హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్తే నాకు ఏదో రక్త పరీక్ష చేసాడు, అన్నీ చేశారు, ఎంతో లిస్ట్ ఇచ్చారు. అమ్మ నీకు ఇలా వచ్చింది, నీకు ఏస్ట్ వచ్చింది అనేది, ఏంటిది హెచ్ఐవి వచ్చిందని చెప్పారు. నాకు కూడా తెలియట్లేదు నాకు అసలు. నా పిల్లోడు ఏమైపోతాడని భయం వేస్తుంది. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. చచ్చిపోదామని చాలాసార్లు చేశాను, కన్న బిడ్డ నాకు అడ్డొచ్చేస్తున్నాడు, అన్న ఒక చేతులు ఎవరి చేతులను పెట్టాలని చాలా బాధపడుతున్నాను నేను. అక్క అక్క నాకు బతకాలి. ఒకసారిగా వాటర్ తాగండి, ఈ వాటర్ ఇది ఒకసారి. అక్క అక్క ఒకసారి ఈ వాటర్ తాగండి. మీరు చెప్పాలి కదా, మీ సమస్య చెప్తే ఏందనేది అర్థమవుతుంది కదా. ఇంతవరకు నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేదు. వాటర్ తాగు, నువ్వు ఫస్ట్ వాటర్ తాగు. నేను ఇప్పుడు ప్రశాంతంగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతామ్మా, నువ్వు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పు, ఓకేనా? మీరు ఏ ఊరు అన్నారు మీది? నెల్లూరు. నెల్లూరు. మీ పేరు? నా పేరు దుర్గా. దుర్గా. నెల్లూరులో ఎక్కడ మీది, ఏ విలేజ్? నెల్లూరులో తాడేపల్లి అంటారు దాన్ని. ఓకే. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ, నీ స్టోరీలో నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళయిందన్నావు, మీకు 2 పిల్లలా, అంటే పాప బాబువా? పాప బాబు. 2 పిల్లలు నీకు. పాప పెళ్ళి చేసిన అన్నావు. హైదరాబాద్ వచ్చి ఎవరో వెళ్ళమంటే హైదరాబాద్ వచ్చినావు. సో ఇక్కడ ఎవరో నిన్ను పిలిచి జాబ్ ఇప్పిస్తా అంటే వెళ్ళినావు, అవునా? సో ఎవరైతే జాబ్ ఇప్పించారో ఆయన వల్ల నీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది, అవునా? డన్. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరినైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో, ఎవరు చేసారు మీకు పెళ్ళి? మాది లవ్ మ్యారేజ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా. పెద్దలు కాదనుకున్నాను, ఆడు మన కులం కాదే, నిన్ను సరిగ్గా చూసుకోడే అని చెప్పారు. నాకు లేదు, ఈయనే కావాలి, ఈయన లేకపోతే నేను బతకలేని చచ్చిపోతాను అని మా అమ్మ నాన్నకి చెప్పుకోకుండా నైట్ పారిపోయాం. పారిపోయి అమ్మవారి గుడిలో తాళి కట్టుకున్నాం. ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. అమ్మవారి గుడి? మా ఊర్లో గుడి ఉంది, అమ్మవారి గుడి, చిన్న గుడి. అక్కడ పెళ్లి చేసుకున్నాం. చేసుకున్నాక మా వాళ్ళు తెలిసినాక రానిన్నా రానివ్వలేదు. చాలా ఇబ్బంది పడతాయి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండండిరా అని సెటర్ ఇచ్చాడు. అక్కడ ఉన్నాం. ఉన్న తర్వాత చిన్న పనులు చేసుకుంటున్నాడు, టీ కప్పులు కడుక్కుంటున్నాడు, టీ కొడుతున్నాడు, ఎట్టో కొట్ట నన్ను పోసిచ్చాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయినాక నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాకు ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత పాపను చూసుకుంటూ అలా 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 నేను ఇళ్ళల్లో పని చేసుకుంటూ మాకు ఒక లైఫ్ అనేది అది బాగా ఏర్పడింది. శుభ్రంగా ఉంటున్నాం. మా అమ్మ కూడా మాట్లాడుతూ వచ్చింది. అలా 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 దగ్గరైపోయాం. నాకు ఒక 6 సంవత్సరాల దాకా ప్రెగ్నెంట్ అనట్లేదు. ఒకసారి వచ్చిపోయింది ప్రెగ్నెంట్ నాకు. అదేంటంటే చాలా ఈగ్గా ఉన్నాను అప్పుడు. ఒకసారి తిండి లేదు, ఏమీ లేదు. పాప ఎదిగే కొద్దిగా నాకు తిండి లేదు. అంటే ఈయన పని చేయకపోతుండేనా మీ హస్బెండ్? ఆయనకి అప్పుడులో ఆయనకి ఏంటో కొంచెం ఒకలాగా ఉండేవాడు. సరిగా తిండి తినేవాడు కాదు. డ్రింక్ చేస్తాడు. ఏం డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసైనా తీసుకురావే అని అడిగేవాడు నన్ను.
అయ్యా కొట్లో అప్పు ఎక్కువైపోతుంది, వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి నేనేం తీసుకురానంటే తీసుకురాపో వెళ్ళా అంటే దగ్గర పడుకోనన్నా తీసుకురాపో అని అనేవాడు. ఏంది మందు బాటిల్? మందు బట్టలు లేకపోతే ఇంట్లో తిండి తినేవాడు కాదు, నన్ను కొట్టేవాడు. అసలు చచ్చిపోవాలనిపించేది. మా అమ్మకి మా నాన్నకి వెళ్ళి చెప్తే ఎసే ముండా నీకు ఆల్రెడీ చెప్పాం కదా, నీకు ఆడు కట్టుకున్నావు సుఖపడవు, నీ బతుకు రోడ్డు మీద ఇస్త్రాకులు చింపిన ఇస్త్రాకులే అని అన్నాం కదే, నీ సావు నువ్వు సావు, మాకు ఇళ్ళకి కూడా రావద్దని అన్నారు. అలాగే కాదమ్మా, ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు, ఆయనను ఎట్లా లవ్ చేసినావు, ఎట్లా ప్రేమించినావు నాకు అర్థం కాదు. అప్పుడు నాకు ప్రేమ ఏంటంటే తెలియదు. అలా ఏంటంటే ఒక ఫ్రెండ్ వల్ల పరిచయం అయ్యాడు. చాలా బాగా ఉండాం, స్నేహం చేసుకున్నాం, అన్నీ చేసాం. ఏ ఏజ్ లో పెళ్ళి అయింది నీది? నాకు 14 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నాను. ఆయనకి ఎంత ఏజ్? ఆయనకి దగ్గర 17 సంవత్సరాలు ఉంటాయి. 17. ఆ ఏజ్ లో మీకు లవ్ అంటే తెలుసా అసలు? ఏమీ తెలియదు. మరి ఎట్లా లవ్ చేసుకున్నారు? లవ్ అంటే అప్పుడు తెలిసేది కాదు. సినిమాలకు వెళ్తూ వాళ్ళు అది చేస్తూ అందరినీ చూస్తూ పార్కులు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా ఆయన ఫ్రెండ్ ఉండేవాడు, ఏరా ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నావేంట్రా, పెళ్లి చేసుకుంటావా అది ఇదని అనేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలే కానీ చేసుకుంటానని అనేవాడు. చాలా ఇష్టపడ్డాను, చాలా ప్రేమించాను, చాలా చేశాను, కానీ చివరికి నాకు ఎంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. ఏం చదువుకున్నావు మనం? నేనేం చదువుకోలేదు. కానీ చదువుకుంది ఎట్లా పరిచయం అయినా, నువ్వెట్లా లవ్ చేసినావు ఆయనలో ఏం నచ్చింది నీకు? ఆయనలో మంచితనం నచ్చింది. ఒకప్పుడు చాలా గుండెల్లో పెట్టుకొని ప్రేమించాడు. ఫోటో ఉందా? ఫోటోలు తేలేదు. ఫోటో తేలేదు? లేదు. సో ఆయన నిన్ను వదిలేసిండు? మొత్తం లాగేసుకున్నాడు, అన్నీ లాగేసుకున్నాడు. కట్టుబట్టలతోనే బయటకు వచ్చేసాం. కాదు, ఇప్పుడు నీ కూతురికి పెళ్లి చేసిన అన్నావు కదా ఇంతకు ముందు. అవును. సో కూతురికి పెళ్లి చేసినావు కదా, నీ కూతురికి పెళ్లి చేసేటప్పుడు ఉన్నాడా మీ హస్బెండ్? అప్పుడు ఉన్నాడు. సో ఇద్దరే కన్యాదానం చేసిరా? అప్పుడు కూడా నేనే బతులాడుకొని తెచ్చాను. ఓకే. అది కూడా బయట వాళ్ళు సంబంధం తెచ్చారు. కూతురు ఉందమ్మాయి, కూతురుని పెట్టుకునేటన్ని తిరుగుతావు, ఆడపిల్ల ఈ రోజులు మంచి కావని పక్కన వాళ్ళందరూ చెప్పారు. ఓకే. అక్క ఏం చేయమంటారని ఒక అక్క సహాయం తీసుకుంటా అక్క సంబంధం తెచ్చింది. కట్టుకున్న ముగ్గురు పక్కన లేకపోతే నలుగురు నాన్న మాట్లాంటారు, సంబంధాలు రావమ్మాయి అని అన్నారు. అని వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఉంటే 1 గంట నుంచుంటాను, ఇంక 5 నిమిషాలైనా నేను అక్కడ నుంచోనని అన్నాడు. అంటే గంట వరకే ఉండి వెళ్ళిపోయిండు? అవును. కాదు, పెళ్లి ఖర్చులు అన్ని ఎవరు పెట్టుకోరు? అన్ని పక్కన వాళ్ళే నా బాధ చూసి ఆలాలు రూపాయి చందాలాగా వేసుకొని చర్చి వాళ్ళు వచ్చి అందరు వాళ్ళే చూశారు, భోజనాలు కాంచాలు కాంచి. ఆ సంఘం లేకపోతే నేను సంఘంలో పనిచేస్తూ ఉండేదని, ఆ చర్చిలో అంతా గుమ్మలు కడుగుతూ ఉండంటే పాస్టర్ గారు వాళ్ళందరూ తల ఒక చేసుకొని చేశారు మా అమ్మాయికి పెళ్ళి. ఓకే. కాదు, ఇప్పుడు మీ ఆయన వదిలేసిండు, నువ్వు మీ బాబును వేసుకొని నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను నువ్వు ఇంతకు ముందు. అవును. అవునా? మీ కూతురు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలే? ఏ మొహం పెట్టుకొని వెళ్ళమంటారన్న. అల్లుడు చూస్తేనేమో ఇట్ట మాట్లాడితే అల్లుడు తాగిపోతాడు, మంచోడు అనుకొని పిల్లనిచ్చాను. పిల్ల జీవితం కూడా నాకులాగే తయారవుతుంది. ఇంకా నేను వెళ్ళాను అనుకో, ఏమని పెట్టిన నీ అమ్మ కూడా వచ్చింది నీతో పాటుగా, ఎవరిని పోషించాలి, నీ అమ్మని పోషించాలి, నీ ఏమని అమ్మాయిని కూడా కొట్టేస్తాడు. అల్లుడు రోజు తాగొచ్చి అమ్మాయిని కూడా కొడుతున్నాడని నాకు ఫోన్లు చేసి చెప్పేది. ఇంకా ఏ మొహం పెట్టుకొని వెళ్తానన్నా నేను, ఇంకెవరి దగ్గరికి వెళ్ళను. సరే, మీకు చుట్టాలు లేరా, బంధువులు లేరా నెల్లూరులో? ఎవరున్నా సరే నాదే తప్పు చూపిస్తున్నారు. మొగుడిని అదుపులో పెట్టుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎంత పుట్టించుకున్నారని చెప్పారు. ఎంతమంది రెండన్నారు. కాదు, ఇప్పుడు మీ ఆయన వదిలేయడానికి కారణం ఏంటి అసలు? నేను బాగోలేదంట. సో ఇంకో ఆమెను తీసుకున్నాను బాగుందంట? ఆమె బాగుంది, ఆమె తెల్లగా బుర్రగా ఉంటుంది. నువ్వేం బాగున్నావే, నీ మీద మోత తీరిపోయింది నాకు, ఇంకా నాకు నువ్వు వద్దు. కాదు, విడాకులు తీసుకురా మీరు? లేదన్నా. లేదు. కాదు, ఇప్పుడు మీ ఆయనతో నువ్వు విడాకులు తీసుకోలే, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరో రమ్మంటే వెళ్ళినా అన్నావు. ఈ పర్సన్ ఎవరు అసలు? హైదరాబాద్లో పర్సన్ ఎవరు? ఈయన ఎవరో నాకు తెలియదు. పేరేం పేరు హైదరాబాద్లో? ఈయన గురుమూర్తి అంటారు ఆయన పేరు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడుంటాడో తెలియదు అన్న. వారానికి ఒకసారి వచ్చేవాడు, ఎలా ఉన్నావు ఏంటని పలకరిచ్చేవాడు. కాదు, ఇప్పుడు పని ఇప్పించింది ఆయనే కదా? ఆయనే అన్న. మరి రూమ్ ఎక్కడ ఇప్పించింది నీకు? ఏరే గల్లీలో ఇప్పించాడు నాకు. ఓకే. అక్కడ నుండి పోయి ఒక ఇంట్లో పని చేసి పిల్లోడిని చూసుకుంటూ ఉండేదాన్ని. అలా వచ్చి ఆ గురుమూర్తి వచ్చి అలా వస్తూ మాట్లాడుతూ పిల్లలకి అవి తెస్తూ ఉండేవాడు. ఒక రోజున ఏమో నీకు కష్టం, నేను చూడలేకపోతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మనం ఉండి కలిసి ఉందాం అంటే అన్న నేను అప్పటికి నేను ఒక్కటే చెప్పాను. కాదు, ఆయన ఏమని పిలుస్తుండే? అన్నాను పిలుస్తుండే నన్ను ఫస్ట్? నేను అన్నాను పిల్లలు, గురుమూర్తి గారు అని పిలుస్తాను. ఓకే. నేను ఇలా చేయను సారు, నేనేదో ఇలా నా మొగుడు చేశాడని నేను వచ్చి ఇలా
మీ దగ్గర బతుకుతున్నాను, మీరు ఒక దారి చూపించారు, మీరు ఎల్లకాలం నాకు దేవుళ్ళని అంటాడు, నేను అలా చేయను సార్ అంటే, ఇంకేమో కూడా అమ్మే దాన్ని తీసుకొని సుఖంగా గడుపుతున్నాడు, నువ్వెంత వయసులో ఉన్నావు, నీ యవ్వనమంతా కరిగిపోవట్లేదా అది ఇదని మాట్లాడుతూ ఉండేవాడు. మరి అట్లా మాట్లాడితే నువ్వు చెప్పు తీసుకొని కొట్టాలి కదా వాడిని. నేను అప్పటికి మీ దగ్గర పని చేయనంటే నేను వెళ్ళిపోతాను, నేను మా ఊరు పోతాను, ఇంకా నాకు భయంగా ఉందంటే ఎక్కడ పోతున్నావని బలవంతంగా లాగేసి నన్ను ఏదేదో చేసేసాడు. నేనేం కాకలేకపోయాను, ఏం చేయలేకపోయాను, రోడ్డు మధ్యలో అంతా నన్ను చూస్తాను, అల్లరి పోలైపోతాను అని. కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు, నాకు నిన్ను చూస్తున్నా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బలవంతం చేస్తే నువ్వు ఎట్లా అది చేస్తావు నాకు అర్థం కాదు. డైలీ వచ్చిపోతున్నాడు కానీ ఏం చెప్పనన్నా నేను, మా చుట్టాలు మా బావగారు అని చెప్పాను పక్కన వాళ్ళకి. కాదు, ఇప్పుడు ఆయన అట్లా చేసిన తర్వాత నువ్వేం చేసినావు? ఏం చేయను, నా పిల్లోడు బాగా చూసుకుంటాను, చదివిస్తాను అది ఇదని అంటేనే నేను ఆయనకి సిద్ధపడిపోయాను. ఇక ఎట్టగో నా మొగుడు లేని దగ్గర ఈయన ఆదుకుంటాడని ఇంకా ఆయన నమ్మాను పూర్తిగా. అలాగ కొన్ని రోజులు గడిచిపోయినాక నాకు బాగోలేదని నేను హాస్పిటల్కి పోతే నాకు ఎస్ట్ రోగం వచ్చిందని చెప్పారన్న నాకు. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినన్నావు కదా, అసలు నీకు ఏమైనా ఉండే, ఏం జ్వరం వచ్చింది అసలు? నాకు ఒంట్లో నలతగా అనిపించి నడువంతా నొప్పి అనిపిస్తుంది, ఏదో కొంచెం చెప్పుకోలేని చోట బాగా బాధగా అనిపించింది అన్న. హాస్పిటల్కి వెళ్తాను కూడా డబ్బులు లేకపోతే ఆయనకి ఫోన్ చేశా గురుమూర్తి గారికి. గురుమూర్తి గారు నాకు ఒంట్లో బాగోలేదంటే సరే పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి వచ్చినాక ఇస్తానన్నాడు. వెళ్ళానన్నా, వెళ్ళి హాస్పిటల్ ఏదో రక్త పరీక్ష చేశారు, అన్నీ చేశారు. 3 రోజులు తిరిగాను హాస్పిటల్ చుట్టూ. 3వ రోజునే నాకు ఏదో కాగితం లాంటిది ఇచ్చారు. ఏంటండి ఏమైంది, నాకు ఇవన్నీ తీశారు, నాకేంటో భయంగా ఉంది చెప్పండి అంటే నాకు ఎస్ట్ రోగం వచ్చిందని చెప్పారు. అదేంటమ్మా అంటే, ఏంటి తిరిగినప్పుడు తెలియదేంటి ముండల్లారా, మీలాంటి వాళ్ళ జీవితంతోనే ఆడుకుంటారు మగవాళ్ళ జీవితాలు, నీకు తెలియదేంటి అంత వయసు వచ్చిందని అంటే, అమ్మ నిజంగా తెలియదమ్మా ఏమైందో చెప్పండి అమ్మ. ఎవరు అన్నది నిన్ను తెలియదా ముండల్లారా అని? అక్కడ నర్సులమ్మ చెప్పింది నాకు. ఎవరిని అడగాలో తెలియలేదు. ఏంటమ్మా అంటే ఏంటో తెలియట్లేదమ్మా అంటే నర్సులమ్మ చెప్పింది, మీకు ఇప్పుడు తెలియదేవే ఇలాంటివి అని, మీ అన్ని భోగం వేసాలని. ఆమె కూడా నర్సులమ్మ రోడ్డుకి వచ్చినలో తిట్టింది. ఇంటికి వచ్చి ఎమ్మటే గురుమూర్తి గారికి ఫోన్ చేశా. గురుమూర్తి గారు ఇలా అంటున్నారు, నాకు ఏదో వచ్చిందంటే, అది నాకు ముందే తెలుసు, నాకు వచ్చింది కాబట్టి నీకు వచ్చిందని అన్నాడు. నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు గురుమూర్తి గారు? తెలుసన్నా, ఎవరికి చెప్పుకోవాలి కూడా నా బాధ తెలియట్లేదన్నా. అక్కడ చూస్తేనేమో కట్టుకున్న మొగుడు ఇలా చేశాడు, ఇక్కడ చూస్తేనేమో ఈ నా కొడుకు నన్ను తీసుకొచ్చేసాడు, ఈయన పట్టుకుంటాను ఇక్కడ ఈయన పుట్టగాడ ఏదీ లేదు. ఇప్పుడు నా కొడుకు నేను మళ్ళీ ఇదికి వచ్చేసాను, ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు అన్నా. అందుకే నీకు సహాయం కోసం వచ్చానన్నా, నాకు ఎదురు సహాయం చేయండి, నీకు దండం పెడతానే. నా పిల్లడు నేను అన్యాయం అయిపోతాను, నీకు దండం పెడతానన్నా, నీ కాళ్ళట్టుకుంటాను, నాకు ఏదైనా సహాయం చేయన్నా. ఇది నలుగురికి తెలిస్తే ఏమైపోద్దని నాకు భయంగా ఉన్నానన్నా. కాదమ్మా, నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి లేస్తుంది. నాకు కాదు, అసలు సమాజంలో ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావట్లే. ఏంటి ఇంత ఘోరంగా ఉన్నారా మనుషులు? కాదు, ఏం పేరు అన్నావు? గురుమూర్తి గారు. కాదు, సిగ్గులేదా వాడికి అసలు? కాదు, నువ్వు ఫోన్లో మాట్లాడితే నాకు ముందే తెలుసు అని చెప్పాడా? ఆయనకు ముందే ఉందని నాకు తెలియదన్నా. నేను ఫోన్ చేసి చెప్తే నీకు ఇక్కడ వచ్చేసింది అది అని అన్నాడు. అదేంటండి అలా అంటారు గురుమూర్తి గారు అంటే, నాకు ముందే ఉందని, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, అందుకే నిన్ను పట్టుకొని వచ్చాను, లేకపోతే నాకు పని ఏంటి అని అన్నాడు. నీకు ఏదో పని అయిపోయింది, ఇక నాకు ఫోన్ గిన చెయ్యొద్దని కూడా అన్నాడు అన్న. నా కొడుకు పరిస్థితి ఏంటంటే, ఎక్కడ చస్తారో సావండి ఇద్దరు అన్నాడు. చచ్చిపోదామంటే మా కొడుకు ఉండిపోయాడు. ఇటు బయటకు తెలిసినా మా వాళ్ళకి తెలిసినా నన్ను నీచమైన మాటలు మాట్లాడతారు. ఏం చేయలేకుండా నాకు అర్థం కావట్లేదన్నా. ఏదైనా మీరే సహాయం చేయాలని మీ దగ్గరికి వచ్చానన్నా నేను. కాదమ్మా, ఇప్పుడు ఆ గురుమూర్తి ఏడుంటాడు? ఎక్కడున్నాడో తెలియదన్నా. ఆయన అడ్రస్ ఇట్లా చెప్పిన తర్వాత అంటే రావడం జరిగింది, ఎప్పుడన్నా వచ్చిందా? అస్సలు లేదన్నా.
అసలు నువ్వు తెలిసినప్పటి నుంచి రాలే. ఆ ఫోన్ చేస్తుంటే బిజీ టౌన్లో పెట్టేశాడు. చిచ్చాపు అని వస్తుంది, చిచ్చాపు చిచ్చాపు చిచ్చాపు. చాలా మంది దగ్గర పోయాడు. ఇక గురుమూర్తి గారు మీ దగ్గరికి వచ్చారా అంటే ఆడవుడు అదేంటండి మీరు కలిసి టీ తాగేవాళ్ళు కదా పక్కన అంటే ఆడవుడో మాకు తెలియదమ్మా అంటే ఎవరు పడతారు టీ తాగితే తెలిసేంటి మాకు ఎల్లవమ్మ ఎల్లు అని నెట్టేసేవాళ్ళు. పక్కన వాళ్ళు ఏంటమ్మా రోజు రోజుకి అలా అయిపోతున్నావు ఏంటి అది అని పక్కన వాళ్ళకి అనుమానం వచ్చేది. ఏం చేయాలో తెలియట్లేదు సార్. కాదు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా అక్కడ నుంచి వచ్చేటప్పుడు? అక్కడ ఫస్ట్ కాంచి ఒక అక్క బాగా పరిచయమైంది సార్. ఆ గిన్నెలు కడిగేటప్పుడు అక్క తోట అదంతా శుభ్రం చేసిద్ది అక్కడ. రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటని అడిగేది. ఆ అక్కకి చెప్పాలంటే భయం వేసింది. అసలు ఏమని అనుకుంటుందేమో నా గురించి తప్పుగా అనుకుంటుందేమో అనే భయం వేసింది. ఇక ఆ అక్క తోబుట్టు లాంటిది అనుకొని నా మనసులో ఉన్న మాట చెప్పేశాను ఆ అక్కకి. అంటే ఇట్లా వచ్చిందని ఇలా వచ్చిందని చెప్పా. ఆ అక్కని సరే నువ్వు ఎలా నమ్మావు అలాంటి ఇలా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు మోసం చేసి దెంగేసేవాళ్ళు. వాడుకునే నా కొడుకులే కానీ పెట్టే నా కొడుకులు ఎవరు కాదు ఇక్కడ. ఎందుకు ఇలాంటి నా కొడుకులు నమ్మ ఫస్టే నాకు చెప్తే నేను మీ ఊరికి పంపించేసేదాన్ని కదా నంది. అక్క నాకు తెలియదు అక్క నా పిల్లోడు మొహం చూసుకొని నేను ఎన్ని చేయాల్సి వచ్చింది అక్క అని ఆ అక్క కాలు పట్టుకొని ఏడిసాను. ఆ అక్కగాడు ఒకటే అంది ఇక్కడ ఉంటే కనుక నువ్వు మళ్ళీ ఆగమైపోతావు మీ ఊరికి పోవు నా మాటిని 500 ఇచ్చింది ఆ అక్క. మళ్ళీ ఊరికి పోమని డబ్బులు ఇచ్చి అక్క అక్కడే బతుకుదాం అనుకొని వెళ్ళిపోయాను. అక్కడ మా ఊళ్ళో అదొక చిత్తంగా చూస్తున్నారు. ఏంటి మొగుడు అంటే లేకోకుండా ఇది ఒక్కటే బతుకుతుంది ఏంటని. ఇంకేంటి మొగుడు దాన్ని వదిలేసి ఎప్పుడో దెంగేశాడు కదా దాని దగ్గరికి అది ఇదని అన్నారు. ఆ మాటలు నేను పడలేకపోతున్నాను. సావేదన బతికిన మళ్ళీ హైదరాబాద్లో చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళినన్నావు కదా, సో మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు కానీ మీ కూతురుకి కానీ చెప్పినావా? వాళ్ళందరికీ తెలుసు. మా అమ్మకి ఏ కష్టం వచ్చినా నేను చెప్పుకుంటా. నాకు కన్న తల్లి నా ఇంటికి రావద్దు నా పొరుగు పోద్ది అని మా అమ్మ నన్ను వదిలేసింది సార్. నువ్వు వచ్చావనుకో నా 2 అల్లుళ్ళు గడ వదిలేస్తారమ్మా. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. నాకు 3వ కూతురు నువ్వు చచ్చిపోయావని అనుకున్నాను. ఎప్పుడో నీళ్ళు వదిలేశాను. అసలు నువ్వు పుట్టలేదా అనుకున్నాను మా అమ్మ అందా సార్ నాతో. ఇక మా అమ్మ ఆ మాట అన్నాక సావటానికి సిద్ధపడిపోయి చచ్చిపోతుంటే నాకు ఒక్క కొడుకు మొహం చూసి ఆగాల్సి వస్తుంది. నాన్న ఇక్కడ వద్దు మళ్ళీ పోదాం అని హైదరాబాద్కి మళ్ళీ వచ్చేసా. వచ్చి చిన్న గల్లీలో బతుకుతున్నాను. అలా బతుకుతూ ఉంటే గురుమూర్తి మనిషి ఒక అబ్బాయి కనిపించి వచ్చాడు. నువ్వు గురుమూర్తిగా ఉంటావు కదా అని అన్నాడు. అవును నీకు గురుమూర్తి ఎక్కడైనా కనపడ్డా అని అడిగాను. నేను ఏడ్చాను. ఎన్ని రోజులకి ఇది అంటే గురుమూర్తి నీతో మాట్లాడినాక ఎన్ని రోజులకి ఇది? 3 నెలలు సరిపోతుంది. 3 నెలలు సరిపోతుంది. నేను ఒక గిన్నెలు కడుగుతుంటే ఒక ఆటల్లో వచ్చి కనపడ్డాడు. నువ్వు గురుమూర్తి ఉంటావు కదా అమ్మాయి అన్నాడు. అవునండి గురుమూర్తి మీకు తెలుసా అన్న. తెలుసు నాకు ఎక్కడ ఉంటాడో తెలుసు ఆ మనిషిని. నీ కాలు పట్టుకుంటాను అని అన్ని బతులాడితే ఆడేమన్నాడు నువ్వు నా దగ్గర ఒక రోజు పడుకోవే నేను అడెక్కడున్నాడు చూపిస్తానన్నాడు అడిగాడు. నీకు దండం పెడితే నా జీవితం నాశనం అయిపోయిందయ్యా నీ కాలు పట్టుకుంటా నీ అక్క లాంటిదని చెప్పంటే అక్క తొక్కవే. గురుమూర్తి ఎక్కడుండో నీకు తెలియదు. సో అంటే ఆ పర్సన్ అప్పుడే వచ్చిందా మళ్ళీ వచ్చి ఇంకోసారి అడిగిందా? లేదు అప్పుడే వచ్చి అడిగాడు. నువ్వు వస్తే నా పక్కలోకి వస్తే నీకు గురుమూర్తి అడ్రస్ కదా నేనే తీసుకెళ్ళి చూపిస్తా. కాదు ఇదంతా ఏడ జరుగుతుంది స్టోరీ? ఎక్కడ జరిగింది ఇదంతా? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్లో ఇసుపుగూడ సిమెంట్. నువ్వు ఏం వర్క్ చేస్తావు అసలు? నేను ఏ వర్క్ చేయను. గిన్నెలు కడుక్కొని ఆ ఇంట్లో పాస్ పని చేసేదాన్ని. గురుమూర్తి చూపించాడు ఒక ఇల్లు. ఆ ఇంట్లో బతుకన్నాడు. బతుకుతా ఉండేదాన్ని. ముసలమ్మని చూసుకుంటాం. ఆమెకి కాళ్ళు చేతులు అసలు ఏం ఉండవు. అన్ని ఆ బాత్రూమ్కి వెళ్ళా ఏ వెళ్ళినా ఒక బిడ్డలాగా చూసుకుంటాను. ఆ కన్న తల్లిని ఎలా చూసుకుంటారు అలా చూసుకునేదాన్ని. కాదు ఇప్పుడు నీ హెల్త్ సహకరిస్తుందా? ఏమీ లేదు. ఇప్పుడు నేను చచ్చిన శవంలాగా ఉంటామే. నా కొడుకు తీసుకొచ్చి కొంగుసాటుగా మా అమ్మకు బాగోలేదని రోడ్డు మీద అడుక్కుంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అన్ని మంచం మీద నేను అన్ని నా బాధ ఎవరు చెప్పుకోవాలన్నా నాకు తెలియట్లేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్న. నాకు సహాయం చేయండి. నాకు చేయకపోయినా నాకు కొడుకు మొహం చూసనే చేయండి అన్న. మీకు దండాలు పెడతానన్నా. కాదు ఇప్పుడు నీకు టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా కొడుకు తెస్తున్నాడన్న. ఆడికి వేసే ₹2 చొప్పున తెస్తున్నాడు. కాదు హాస్పిటల్లో మీకు ఫ్రీగా ఇస్తురా? ఇస్తున్నారన్న. కాకపోతే ఏంటంటే నా ఆధార్ కార్డు ఇక్కడ కాదన్న. మీది తెలుగుదేశం అమ్మ మాది ఏదో ఆ దేశం అని అనేవాళ్ళు. కాదయ్యా నాకు ఇలా పరిస్థితి బాగోలేదయ్యా. కాదయ్యా నీకు మన దండాలు ఆడుతున్నాయని తిరిగి వెళ్ళే ఓపిక కూడా లేదు. సావైనా బతికైనా మీ హాస్పిటల్ దగ్గర చచ్చిపోతానని అనేదాన్ని.
నెలకు ఒకసారి ఒక పాప ఒక నర్సులో సహాయం చేసేది. వాండర్ రికవరీ కాదు, ఇప్పుడు నీకు ఇది టెస్ట్ చేసిరు కదా, అవునన్నా. టెస్ట్ చేసిన తర్వాత నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు కదా, అవి ఇస్తున్నారా? ఇచ్చారన్నా. ఇప్పుడు వాడుతున్నావా నువ్వు? వాడుతున్నానన్నా. ఇప్పుడు ఏంటంటే వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆ పసిపిల్లోడిని ఎలా పంపించమంటావు అన్న? నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియట్లేదు. చచ్చిపోతే నా కొడుకు కన్నా ఏదో ఒక న్యాయం జరిగేటట్టు చూస్తారని మీ దగ్గరికి వచ్చానన్నా. నీ కొడుకు తెలుసా అంటే నీకు ఇట్లా తెలియదన్నా. తెలుస్తాడు అసలు బతుకుడు. ముందే చచ్చిపోదామంటాడు. అడిగిన బాధపడుతూ నాకు ఇష్టం లేదన్నా. అని ఎంతో ముద్దుగా పెంచుకున్నాను ఒకగానొక కొడుకు. పిల్లకు పెళ్లి చేసి పంపించా. దాని జీవితం ఎట్టో కొట్టి గడిచిపోతుంది అక్కడ. చాలాసార్లు చచ్చిపోదామని ఇంట్లో ఊరేసుకున్నా. అలా ఊరేసుకోగా నా కొడుకు చూడగానే నాకు కడుపు తరిగిపోయింది. కన్న కడుపు కదన్నా. వాడిని అలా చూడగలను. నా సోర్తో నేను చూసుకొని చచ్చిపోతే రేపు నాకు పరిస్థితి ఏముందని నాకు బాధగా ఉంది. నాకులాగా అవ్వకూడదని ఆలోచించుకున్నా. ఎన్నోసార్లు చెరువులో పడదామని, ఏదో ఒక మందు తాగి చచ్చిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నించా. కానీ నా మనసు ఒప్పులా. నేను పాపం చేసిన దానికి ఆడెందుకు బలవ్వాలన్న నా కొడుకు. అందుకే నాకు మనసు ఒప్పులా. మీకు ఎన్నోసార్లు ఫోన్లు చేశానన్నా, ఎన్నోసార్లు ట్రై చేసి పక్కన వాళ్ళు కాళ్ళ ఎలా పట్టుకున్నా, అమ్మ కొద్దిగా శివన్న నంబర్ ఇవ్వండి అమ్మ, కొద్దిగా చేయండి అమ్మ అని ఎంతో బతిలాడా. ఎన్నోసార్లు చేస్తే నాకు ఆ దేవుడు ఇప్పుడు నా ఏడుపు ఆలకించా. దేవుడు మీ రూపంలో, దేవుడి రూపంలో నన్ను తెప్పించినట్టున్నారు మీ కాళ్ళ దగ్గరికి. కాదమ్మా, ఇప్పుడు మా ఛానల్కి నువ్వు కాల్ చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారు? మంచిగా మాట్లాడారు నీతోటి? ఒక మేడం గారు మాట్లాడారు. ఏమ్మా నువ్వు ఆడకు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే తీసుకొస్తా నిన్ను అని అన్నారు. నా దగ్గర రావడానికి కూడా డబ్బులు లేవన్నా. ఆ మేడం గారు తీసుకొచ్చారు ఇక్కడికి నన్ను. ఆమె కాళ్ళ ఎలా పట్టుకుంటూ ఆమె కూడా అంది, ఏడోకు నీకు మంచి జరిగేటట్టు మేము చేస్తారా అమ్మ అని ఆ మేడం గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అమ్మా నాకైతే నేను నిజం చెప్తాను, నా మైండ్ మొత్తం అసలు పిచ్చిగా ఉంది. అసలు నాకు నీ స్టోరీ వింటేనే నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. ఏం చేయనన్నా ఆడతాడు బతుకింత. నేనే గురుమూర్తి నంబర్ ఉందా? ఎన్నిసార్లు చేశానన్నా? ఉందన్నా, మీకు ఇస్తా నంబర్ ఇప్పుడు. ఒకసారి నంబర్ 9618. ఏంటన్నా నాకు భయంగా ఉందన్న నా పిల్లలు చూస్తే. ఒక్క నిమిషం ఆగమ్మా, కాల్ చేద్దాం మాకు. సో ఆ గురుమూర్తికి కాల్ చేస్తాం ఒకసారి. అసలు వాడు ఏమనుకుంటుండో, అసలు వాడు మనిషా మృగమా, అసలు వాడు జంతువా? వాడు మాత్రం నాకు దొరకాలి. నేను ఫోన్ చేసినట్టేగా వస్తుందన్నా. రింగ్ అవ్వదా? అలాగే వాగుతూ ఉంటుంది ఆ ఫోన్. పక్కన వాళ్ళు ఇక్కడ ఇసుకుపుట్టింది పొద్దాక ఎవరికి చేస్తావు ఇదాక ఇలా బిజీ బిజీ అని వస్తుంది. ఇంకా ఫోన్ కూడా అడుగుతారంటారు. కాదు అంటే ఫోన్ చేంజ్ చేసిండా లేకుంటే ఏందైనా? ఏమో అన్న, ఏమైందో కూడా తెలియదు. అసలు మనసు అడ్రస్ కూడా లేదు. ఎన్నో చోట్ల పోయా, ఎన్నో గలీలు ఎతిగా, అన్ని చోట్ల ఎతిగా, ఎక్కడ కనపడలేదు. కాదు ఆయన ఎక్కడ ఉంటాడో నువ్వు ఎప్పుడు కనుక్కోలే? అడ్రస్ చెప్పేవాడు కాదన్న, నేనే వస్తాను వారానికి ఒకసారి అనేవాడు. కాదు అంటే ఆయన ఎవరితో మాట్లాడుతుండనా, వాళ్ళ ఫ్యామిలీ అది ఇది? అసలు ఏం తెలిసేది కదా. ఆయన ముందు ఏంటంటే ఇల్లు స్థలాలు అమ్మటానికి అలాగా చేస్తూ ఉండేవాడు. ఫోన్లో చెయ్యి మాట్లాడుతూ ఉండేవాడు గురుమూర్తి. కాదు నువ్వు ఆయనతో ఎన్ని రోజులు కలిసినావు? నేను ఆ దగ్గర 6 నెలలు పట్టి కలిసి ఉన్నాను. 6 నెలలు కలిసి ఉన్నావు. మరి ఆయన అడ్రస్, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనకు పెళ్ళయిందా లేదా, ఫ్యామిలీ ఉందా లేదా, ఏం తెలియదు? ఏం అడగలేదన్న. కాదు అవి ఏం తెలియకుండా ఒక మనిషితో ఎట్లా ఉంటావు అమ్మా? నాకు అర్థం కాదు. నువ్వు కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఉండలేదన్న. నా కొడుకు గురించి లొంగాల్సి వచ్చింది. ఆయన అడ్రస్లు ఏం అడగల. వచ్చేవాడు, పిల్లడికి బొమ్మలు తెచ్చేవాడు, గుడ్డలు తెచ్చేవాడు, అన్నీ తెచ్చేవాడు. అలా ఆయన మంచి జనం చూసి ఇక నేను కూడా ఆయనకి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇలా సడన్గా నా జీవితమే నాశనం అయిపోతుందని నేను అనుకోలేదన్న. అసలుకి నా పిల్లడు ఇక్కడ కాకుండా పోతానని అనుకోలేదన్న నేను. కాదు ఇప్పుడు మేము ఏం చేయాలమ్మా? అన్నా మీకు దండాలు పెడతానన్నా. నా కొడుక్కి నాకేదో ఒక న్యాయం చేయండి అన్న. ఏం చేసుకోలేని పరిస్థితి అన్న. వాడు చూస్తే చిన్నపిల్లోడు అన్నా. మీకు దండం పెడతానన్నా, ఏదో ఒక సహాయం చేయండి అన్న. ఎవరి దగ్గర పోయినా వస్తావా అని అడిగేవాళ్ళే కానీ సహాయం చేస్తానన్న లొక్కలు లేరన్నా నాకు. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిజం చెప్తున్నా. అసలు ఈ స్టోరీ
ఇవాళకి 2 రోజులు మా అబ్బాయి కూడి తిని. కాదు మీ అబ్బాయిని తీసుకురావచ్చు కదా మా ఆఫీస్కి మరి. వాడికి నా బాధ చెప్తే తట్టుకోలేడన్న. వాడికి ఏది తెలియకోకుండా పెంచుకున్నా నేను. ఇప్పటికే వాళ్ళ నాన్న నాకు దూరంగా ఉన్నాడంటే డ్యూటీకి పోయిండ్రా రావడానికి చాలా రోజులు పడితే అబద్ధం చెప్పుకుంటూ వచ్చా. అమ్మ మనకి ఎవరు లేరేంటమ్మా అనేవాడు. ఎవరు లేరయ్యా అని. కాదు ఇప్పుడు నీకు హాస్పిటల్ నుంచి టాబ్లెట్స్ అవి వస్తున్నాయా? వస్తున్నాను. ఒక ఆమె సహాయం చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగసాటుగా, అది కూడా. సరే కాదు ఇప్పుడు నేను నీ కొడుకు కోసం ఏదైనా చేయమంటావా లేకుంటే ఏంది? నా కొడుక్కి నాకు ఉన్నంత కాలం ఏదో ఒక సహాయం చేయండి. ఒక గూడో ఏదైనా మీకు దండాలు పెడతానన్నా. కాదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక ఫౌండేషన్ ఉంది, ఓకేనా? వాళ్ళతో నేను మాట్లాడి మీకు ఏదైనా ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తా. దేవుడన్నా నువ్వు ఏదో ఒక సహాయం చేయండి. నీ కాలు పట్టుకుంటానన్నా ఏదో ఒకటి చేస్తున్నా. సరే అమ్మా, ఇగో మా ఛానల్ నుంచి అయితే నీకు హెల్ప్ ఉంటుంది, ఓకేనా? నువ్వు బాధపడకు, ఆ మేడంతో మీరు టచ్లో ఉండు, సరేనా? సరే అమ్మా, సరేనా? నాకైతే ఏం మాటలు వస్తలే, బట్ నీకు మాత్రం నేను హెల్ప్ చేపిస్తా, ఓకేనా? అలాగే థ్యాంక్ యూ. ధన్యవాదాలు.